అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు ద మిసెస్ కామ్. ఈరోజు నేను ఫుల్ ఖుషీగా ఉన్నాను. ఎందుకు అంటే చూపిస్తా ఉండండి. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద వాటర్ మిలనో. నాకి కర్బూజకాయ అంటే చాలా ఇష్టము. అసలు ఎంత పెద్దది చూడండి అసలు. మా పాప కంటే ఇంకా పెద్దగా ఉంది. ఇది ఆల్మోస్ట్ 10 kgs ఎంతో ఉంది. నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టము. యాక్చువల్గా నేను ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఫుల్ వామిటింగ్స్, ఏం తిన్నా ఉండేది కాదు. నేను 9 months ఒక వాటర్ మిలన్ తిని బతికేసిన అని చెప్పచ్చు. జస్ట్ వాటర్ మిలన్ మాత్రం తినేదాన్ని, ఇంకేం తిన్నా అట్లనే వామిట్ అయిపోయేది. అట్లున్నిందనమాట. మొత్తం 9 months నేను జస్ట్ వాటర్ మిలన్ తోటే బతికేసినాను. సో ఇప్పుడు నాకు ఏదైతే ఇష్టమో మా కూతురికి కూడా అదే ఇష్టం. పక్కన కూర్చొని వెయిట్ చేస్తుంది, కొయ్యి మమ్మీ అనేసి. తనని కోసేపు ఆపి మరీ చూస్తున్నా. ఈ వాటర్ మిలన్ ఎప్పుడు కూడా ఇటుకుంది, ఇలాంటి కాయ తెచ్చుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ వాటర్ మిలన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. చూసారా ఎంత ఉందో ఈ కాయ. సూపర్ ఉంది కాయ. ఎప్పుడైనా సరే ఇట్లా బూజుగా ఉండే కాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ నాకు వాటర్ మిలన్ చిన్నవి నల్లవి వస్తాయి చూసారా, పుచ్చకాయలు నల్లవి, అవంటే అస్సలు నచ్చదు. దాంట్లో కండే ఉండదు, పెద్దగా టేస్ట్ కూడా ఉండవు. వాటర్ మిలన్ ఎప్పుడైనా సరే పెద్దదే తీసుకోవాలి. పెద్దది కూడా 1 kg 2 kgల కాయ అయితే బాగుండదు. మినిమం 5 kgs పైన ఉండేటివి, 4 or 5 kgs అట్లా ఉండాలా, లేదా దానిపైన ఉండే కాయలు అయితేనే టేస్ట్ సూపర్ ఉంటాయి. మీలో ఎంతమందికి నాలాగా ఇలా పెద్ద కర్బూజా కాయలు అంటే ఇష్టం అన్నదైతే కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.